అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్కరించినది. అట్లనే మన కర్నూలు జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారికి నమస్కారం. సార్ మీకు చాలా చాలా ధన్యవాదములు. మన కర్నూలు మెడికల్ కాలేజ్ దగ్గర ఎవరి తరం కానిది మీరు చేసి చూపించారు. ఎందుకంటే అక్కడ కాలేజీ పిల్లలు కానీ ఆ రోడ్డు చిన్నకున్నందుకు చాలామంది యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. మెడికల్ కాలేజ్ పిల్లలు కూడా బస్ కింద పడి చనిపోవడం జరిగినది. అలాంటి షాపులని ఎవరు తీయలేకపోయినా దానిని మీరు ముందుకు వచ్చి ధైర్యం చేసి దాన్ని తీశారు కదా స్వామి, మీకు చాలా చాలా ధన్యవాదములు స్వామి. అదేవిధంగా మీరు ఇంకా మన టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్న సర్కిల్ ఒకటి నారాయణ కాలేజ్ వదిలినప్పుడు ఆ సర్కిల్ దగ్గర ఎక్కువ జామ్ అయిపోతుంది స్వామి. ఎందుకంటే మన కలెక్టరేట్ కాంచి వచ్చేటప్పుడు ఆ సర్కిల్ కాంటే తిరుగుతున్నారు కానీ యూటర్న్ చేసుకుని ఎవరు రావట్లేదు. దయచేసి ఆ యూటర్న్ దగ్గర వచ్చే సందు తిరిగే కాడ అదొకటి క్లోజ్ చేయండి. మన వాల్మార్ట్ దగ్గర రాయల్ మోకల్ ఉంది, అక్కడ డివైడర్ పెట్టారు చిన్నది. బిర్లా కాంపౌండ్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడి నుంచి రావడము, అక్కడి నుంచి వస్తున్నారు ఇట్లా తిరగడము. సీ క్యాంప్ నుంచి వచ్చేవాళ్ళు, బుద్ధి పెట్రోల్ బంక్ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం జామ్ అయిపోతుంది. అక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే తర్వాత ఏం చేయలేము. దయచేసి అది కూడా క్లోజ్ చేస్తే వాల్మార్ట్ దగ్గర రెడ్ లైట్ ఉంది, సిగ్నల్స్ యూటర్న్ చేసుకోబోతారు. ప్రాణం ఇచ్చినది ఏది లేదు. తర్వాత సీ క్యాంప్ దగ్గర నుంచి నంద్యాల చెక్ దాకా మొత్తం మధ్యలో ఉండే డివైడర్ అన్ని క్లోజ్ చేసింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఓపెన్ చేశారు, అవి కూడా క్లోజ్ చేయండి స్వామి. తర్వాత బళ్ళారి చౌరస్ దగ్గర డిమార్ట్, ఆ డిమార్ట్ వల్ల రోడ్డు మొత్తం కొన్నారో తెలియదు కానీ స్వామి మొత్తం జామ్ స్వామి. కర్నూలు ఎక్కలేని ట్రాఫిక్ అంతా అక్కడే ఉంటుంది స్వామి. పోవడానికి ఇబ్బందే, రావడానికి ఇబ్బందే. ఆటోలు, టూ వీలర్లు అన్ని డిమార్ట్కి వచ్చిన వాళ్ళు మొత్తం అక్కడే పెట్టింటారు బండ్లు. దయచేసి అవి కూడా లేకుండా అక్కడ పెడితే ఒక్కసారి ఫైన్ ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఫైన్ పడితే మళ్ళీ బండి కానీ ఆటో కానీ కారు కానీ ఏది పెట్టకూడదు అక్కడ బయట. డిమార్ట్కి వస్తే మాళ్ళకే వెళ్ళాలా, లోపల అండర్గ్రౌండ్లోనే పెట్టుకోవాలి. ఏదైనా కానీ రోడ్డు మీద అంటూ ఏది ఉండకూడదు. దయచేసి మెడికల్ కాలేజ్ దగ్గర ఏ విధంగా అయితే మీరు చేశారో అదేవిధంగా ఈ డివైడర్లన్నీ క్లోజ్ చేసి మనుషుల ప్రాణాలు కాపాడాలని, తర్వాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏవైతే డివైడర్లు మనుషులు అవతలతో దాటకుండా కట్టించారో అదేవిధంగా ప్రతి చోట చేయాలని చెప్పేసి మీకు చేతులెక్కి మొక్కుతున్నాను. ప్రజల కోసము మీరు చేసినటువంటి మంచి పని ఇంకా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.